గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాత్రి నా పెళ్ళిలో ఉన్న వాళ్ళందరూ పులిరాజా గడి ప్యాలెస్కి వెళ్ళినట్టు టీవీలో చూసాం. ఒక్క గీత తప్ప. రే బాబా ఏం చూస్తున్నావురా? గీత ఫోటోరా, ఆ ఏటీఎం వ్యాక్సిన్ దగ్గర కొట్టేశాను. గీత ఎక్కడున్నా నువ్వు? తెగ నచ్చేసావు. కురిసింది వాన తొలిగా పరువానా, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు చూడు. కరెక్టరా, స్పీడ్ పెంచి టర్న్ తీసుకో. తప్పు చేశారా? నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశారా? ఎవరు సార్ మీరు? మా అమ్మాయి ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఏమి తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారా? క్లబ్ లో కామెడీ చేస్తున్నారని మీకు హెల్ప్ చేస్తే నన్నే కిచ్చక్ చేస్తారా? ఏం చేశాను సార్? మోసం చేసింది కాక పట్టులుడు తీసి డాన్స్ చేయించి దిక్కుల పెడతారా? పట్టుడు తీసి డాన్స్ చేయించమంటారా? ఎవరి కాళ్ళు చెప్పు. సమంతకి ఏమైనా డ్యామేజ్ అయిందో మిమ్మల్ని చంపేస్తా. ఎంతో గారాబంగా రాగులు జొన్నలు పెట్టేవాణి నా సమంతకి. సమంత డైటింగ్ చేస్తుందండి. రే 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 రే, కోడి ఎక్కడైనా డైటింగ్ చేస్తుందా? అది మామూలు కోడి కాదురా, కోట్లు కొట్టుకొచ్చే నా లక్కీ కోడి. గాయలు అమ్ముకున్న నన్ను దాన్ని చేసిందిరా. నా సమంతని నాకు ఇచ్చి మీ ఫ్రెండ్ ని తీసుకోండిరా. ముందు నా సమంత, తరువాత మీ ఫ్రెండ్. ఓకే సార్, మీ సంబంధం తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం. కోసిన కోడిని. అదేమైనా నాటు కూడా బయట కూడా కదా, మార్కెట్కి వెళ్తే బోర్డు దొరుకుతాయి. సార్ మీరు ఇక్కడ ఉండండి, 1 అవర్లో మీ సంబంధం తీసుకొచ్చేస్తాం. ప్లేసు టైమింగ్ కిచ్చాకిని చెప్పాల్సింది నేను. హలో బాస్, కమా. రేపు ఉదయం సముద్రపు ఒడ్డున సూర్యుడు ఉదయిస్తుండగా చంద్రుడు అస్తమిస్తుండగా బీచ్ మే మిలేంగే, అమరా బీచ్ మే కోయి నై ఆనా. అంత బిల్డప్ ఎద్దు సార్, మనం ఏదో పెద్ద డాను లాగా. మీరు డాన్లు కాకపోవచ్చు, మై హూ డాన్. కిచ్చా Get that money, that money, that money, that money, that money. Send my Samantha. No, ముందు మా అజయ్ గారిని పంపించు, ఆ తర్వాత మీ సమంత నాడు పంపిస్తాం. హాయ్ గైస్. వీడేంటి? నా కోసం మీరంత రిస్క్ తీసుకుని శ్యామ్ను సెట్ చేశారా? శ్యామ్ అంటే సమంత. ఇందాక ముసుగులో ఉన్న అంతా విన్నాను నేను. ఫ్రెండ్స్ అంటే మీరు. చిచి, వీడు మా ఫ్రెండ్ కాదు. మా అజయ్ మాకు ఇచ్చేసి కావాలంటే వీడిని తీసుకెళ్ళిపోండి. మేము కిచాక్ చేస్తే వాడినే మీరే ఉంచుకోండి. ఈ బొక్క గాని పెట్టుకుని మేమేం చేసుకోవాలా? వాడితో కలిసి పింగ్ పాంగ్ ఆడుకోండి. బావా, నేను మీ ఫ్రెండ్ని కాదా? రాత్రి మీరు 4 సింహాలు అయితే మధ్యలో నలిగే నరసింహాన్ని నేనన్నారు. మీరు 4 దిక్కులైతే ఈ బొక్క ఆకాశం అన్నారు. ఏంటి గైస్, ఏమైంది? రాత్రి క్యాసినోలో కింగులాగా ఉన్నారు. ఇలా డంగైపోయారేంటి? బొక్క బాబు, డీటెయిల్స్ చెప్పి ఓపిక మాకు లేదు, కానీ డీటెయిల్గా రాత్రి ఏం జరిగిందో నువ్వే మాకు చెప్పు. రాత్రి తాగి క్లబ్లు పబ్లు తిరిగి ఫైనల్గా క్యాసినోకి వచ్చారు. ఇది చమేలి కాదు, సమంత, నా లక్కీ కోడి. బావా నీకోసం ఎవరు వచ్చారో చూడు. వావ్, గీత. ఎక్స్పెక్ట్ చేశా నా గీత మార్చడం నువ్వు వస్తావని. ఏంటి, నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు. షట్ అప్. నా డైరీ నీ దగ్గర ఉంది. హోటల్కి వెళ్తే నువ్వు ఇక్కడ ఉన్నావన్నారు. ప్లీజ్ నా డైరీ ఇవ్వు. ఇస్తాను గానీ నువ్వు నా పక్కనే ఉండు. నా లక్కప్పుడైనా మారుతుందేమో చూస్తాను. నో. అయితే నో డైరీ, వెయిట్ చెయ్యి. ప్లీజ్ అండర్స్టాండ్. జస్ట్ సైడ్ స్టాండ్ అమ్మా. అవును, మనం కలిసింది 12వ తారీఖు కదా?
అయితే 12 మీద 1000 రూపాయలు పడతాను. గెలిస్తే 36,000 వస్తాయి. ఒకటికి 36. 14 2012 8 4012 16 8000 32 16,012 26. గీత నీ లక్కీ నెంబర్ ఎంత? నా డైరీ ఇవ్వు. గీత రిలాక్స్. నీ డైరీ ఎక్కడ పోదు కానీ. అవును నీ లక్కీ నెంబర్ అని చెప్పు. చెప్పు. ఓకే 13. 13 మీద 1 lakh. మొత్తం పెట్టేస్తా. 3 lakhs on 13. మొత్తం పెట్టేసావా? Hey mister, keep my Samantha. Come on boy. నువ్వు చెప్పరా. నా లక్కీ నెంబర్ 9. నా కోటిని కీప్ చేసినందుకే నీకు 1 కోటి రూపాయలు వచ్చాయి. అందులో సగం నాది. ఎక్కువ మాట్లాడితే నీ కోడిని పకోడీ తీసుకుని తినేస్తాం. ఈ డబ్బు గెలవడానికి కారణం నా గీతరా. గీత నువ్వు పక్కన నుండి చాలని చెప్పానా? నువ్వు పక్కన ఉంటే నేను గెలుస్తానని. మీ దగ్గర డబ్బు తీసుకొని మీతో డాన్స్ చేయిస్తారా? ఇది డాన్స్ చేస్తాడంట్రా. ఇది బట్టలు తీసి క్యాబరే చేయిస్తాం. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? ఈ దొంగ బాబునే పట్టుకుంటారా? అలా 1 కోటి రూపాయలు గెలిచా కిజాకాన్ని మీరు తీసుకెళ్లారు, వాడు మనుషులు నన్ను తీసుకెళ్లారు. 1 కోటి రూపాయలు గెలిచావా? అరే బావా నీ లైఫ్ అంబిషన్ నెరవేరిందిరా. నువ్వు ఉండరా. మా అజయ్ గడు ఎక్కడున్నాడు తెలుసా? నాకేం తెలుసు. మేకప్ లేక మొహం పీకిపోయింది. నేను వెళ్ళి వేసుకొస్తా. సమంతకి వీళ్ళకి ఏదో లింక్ ఉన్నట్టుంది. మనకి లియానా కాకపోతే సమంత అయినా దొరుకుతుంది. వీళ్ళని ఫాలో అయితే బెటర్. వీడి క్యాసినోలో డబ్బు గెలిచామంటున్నాడు. ఆ డబ్బు ఏమైనట్టు? గీత ఏమైనట్టు? రే అజయ్ గడు మిస్ అయ్యి ఆల్రెడీ 24 గంటలు అవుతుందిరా. ఈ గోరింటాకు పెట్టుకున్నాక వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకేనా? శృతి అజయ్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు నాన్న. నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళొద్దని. అసలు అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడున్నాడో కూడా తెలీదు. సంథింగ్ రాంగ్ రా. అజయ్ గడికి ఏదో జరిగింది. మనం ఇంకా దాచి లాభం లేదురా. శృతికి ఫోన్ చేయరా, నిజం చెప్పేద్దాం. ఫోను ఇదిగో మాట్లాడు. మాట్లాడరా. హలో శృతి. హలో అజయ్. అజయ్. అజయ్ అది. హలో ఏమైంది? भाई से बात करो. రే అజయ్ గడ్రా. రేయ్ నా క్యాసినోలో అడుగుపెట్టి క్యాష్ తో బయటపడ్డవాడే లేడు. మీరు తీసుకెళ్లిన ఆ 1 కోటి రూపాయలు ఇచ్చి వీడిని తీసుకెళ్ళండి. 1 కోటి రూపాయలా? ఆ కోటి గురించి మాకు ఇప్పుడే తెలిసింది సార్. సార్ ఆ 1 కోటి రూపాయలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు సార్. ఎవరికి చెప్తారా మీ కథలో? ఇంకో 2 గంటల్లో ఆ డబ్బుతో మీరు నా ముందుండకపోతే. సార్ 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 పని ఏం చేయొద్దు. आ जाओ. సమీరాక డబ్బు గురించి కానీ గీత గురించి కానీ తెలియదనరా. ఇప్పుడు ఏం చేయాలరా? వాడికి డబ్బు కావాలి, మనకి అజయ్ కావాలి. రే ప్యాకెట్లో బ్లఫ్ అనే టెక్నిక్ ఒకటి ఉంది. తప్పనిసరిగా గెలవాల్సిన ఆటలో మనకు సరైన మొక్కలు పడకపోయినా పడినట్టు నటించి ఎదుటి వాళ్ళు నమ్మించి గెలవటం. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేకపోయినా ఉన్నట్టు నటించి వాడిని నమ్మించి అజయ్ గారిని కాపాడాలి. అంటే ఆ టోనీ గారిని మోసం చేద్దామా? ఎస్.
మార్గం లేనప్పుడు మోసం చేయడం తప్పదు, తప్పు కాదు. చెప్పాను కదరా, ₹1 తగ్గినా ఏ ఒక్కడు మిగల్టని. అలాంటిది రాళ్ళు పెట్టుకొస్తే ఎలా వదిలిపెడతాననుకున్నారా? ఏంట్రా ఏమైంది? అంతా చేసి ఏమైంది అడుగుతావా? అక్కడ వాడిని చెప్పేస్తారు, వెళ్తే మళ్ళీ చెప్పేస్తారు. దీనంతటి కారణం నువ్వేరా? ప్రతిసారి నన్నేనా? నేను మాత్రం కావాలని మంది కలిపానా?